అవుట్ ఫిల్మ్ ఆయన భుజాల మీద తీసుకెళ్తూ అద్భుతంగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. అలాగే లాస్ట్ ఒక 20-25 మినిట్స్ విక్టరీ వెంకటేష్ గారు జాయిన్ అవుతారు. ఇక వాళ్ళిద్దరు జాయిన్ అయ్యాక నేను దాని గురించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఎందుకంటే దాని తాలూకు ఎగ్జైట్మెంట్ మీరు థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. దట్స్ ఆల్. లేదండి, అంటే వాళ్ళు పాడలేదు సాంగ్, ఇద్దరు సింగర్స్ పాడారు. అండ్ అది ఈవినింగ్ రివీల్ అవుతుంది. సో చాలా ఫెస్టివల్ వైబ్లో ఉంటుంది. సంక్రాంతి అనగానే ఒక వైబ్ మనకి. సో ఖచ్చితంగా ఒక ఫెస్టివల్ వైబ్లో అయితే ఉంటుంది. ఇద్దరు హీరోలు ఒక ఫ్రేమ్లో కన్నుల పండగగా ఉంటుంది. అండ్ ఒక పండగ అటైర్లో పంచా చొక్కా వేసుకొని మనం సెలబ్రేట్ చేసుకున్న స్టార్స్ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తుంటే ఇట్స్ లైక్ ఐ ఫీస్ట్లా ఉంటుందండి. బేసిక్గా చిరంజీవి గారు ఉంటే ఆయన అడిగే వాళ్ళం ఈ క్వశ్చన్, ఆయన లేదు మిమ్మల్ని అడుగుతున్నాం. ఈ మూవీ కోసం ఆయనంతా హార్డ్ వర్క్ చేశారు. అండ్ బాడీ చూస్తే కనుక ఒక యూత్ ఎలా అయితే ఉంటారో అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో దానికోసం జిమ్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, సో ఫిజిక్ మెయింటైన్ చేయడానికి కావచ్చు. ఈ మూవీకి సంబంధించి చిరంజీవి గారు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు? నేను మొన్న ఆల్రెడీ మేము పెట్టిన ఫస్ట్ ప్రెస్ మీట్లో అదే చెప్పాను నేను. అండ్ సో మచ్ హార్డ్ వర్క్ అండి. ఆయన మార్నింగ్ 4కి లేచి జిమ్ చేయటం, ఆయన ఫుడ్ హ్యాబిట్స్ చాలా లిమిటెడ్ ఫుడ్ తీసుకోవటం, అండ్ ఇట్స్ వెరీ టఫ్. ఆయన ఈ సినిమా కోసం ఆడియన్స్కి నేను కరెక్ట్గా కనపడాలి, నా ఫిట్నెస్ కరెక్ట్గా తెలియాలి వాళ్ళకి అని చెప్పి చాలా కేర్ తీసుకున్నారు. ఆ కేర్ తీసుకోవటం ఈరోజు ఆయన సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఆయన కష్టం రిఫ్లెక్ట్ అవుతుంది. డెఫినెట్గా ఆడియన్స్ కూడా చూసిన వాళ్ళందరూ ఆయన చాలా బాగున్నారు, చాలా బాగున్నారు, దిష్టి తగిలేంత బాగున్నారంటే రోజు నేను అదే చెప్పాను సార్, దిష్టి తీయించుకోండి సార్, అందరు మీరు చాలా బాగున్నారు, చాలా యూత్ఫుల్గా ఉన్నారు, చాలా యూత్ఫుల్గా ఉన్నారని ఆయన చెప్తున్నారంటే ఆయన నవ్వుతూ సంక్రాంతి అనేది ఇట్స్ లైక్ మూవీ ఫెస్టివల్. ఒక సినిమా కాదు సంక్రాంతి అంటే, పండగ సినిమాలు. ఒక సినిమా అని కాదు, 4-5 సినిమాలను పండగ తీసుకుంటుంది. దాంట్లో ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ గారితో బోని కొట్టబోతుంది సంక్రాంతి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ రాజా సాబ్. అందులో డార్లింగ్ ప్రభాస్ గారు ఒక స్ట్రాంగ్ ఎంటర్టైన్మెంట్ జోనర్. ఆయన కూడా ఆఫ్టర్ లాంగ్ టైం అంటే పాన్ ఇండియా ఫిలిమ్స్, యాక్షన్ ఫిలిమ్స్ చేశారు. సో ఫస్ట్ టైం ఆయన కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లుంగి కట్టుకొని సరదాగా చలాకీగా తిరుగుతుంటే నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ డెఫినెట్లీ వీఆర్ ఆల్ ఎక్సైటింగ్ ఫర్ రాజా సాబ్. మాకంటే 3 రోజుల ముందు రిలీజ్ అవుతుంది. విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ ప్రభాస్ గారు అండ్ మారుతి గారు అండ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారికి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. హోప్ they'll open the Sankranti with a blockbuster, then we will continue that. యా, అది అఫీషియల్గా అనౌన్స్ చేస్తామమ్మా. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అనుకుంటున్నాం. అది టైమింగ్ ఏంటి, ప్లేస్ ఏంటి అనేది మీకు ఈరోజు ఈవినింగ్ గారు రేపు మార్నింగ్ అప్డేట్ ఇస్తారు. అంటే ఒకేలా చేస్తే ఆడియన్స్ కూడా బోర్ కొట్టేస్తుంది. అందుకని మేము కొద్దిగా ఆచి తూచి చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి వస్తులాగే చేస్తూ వచ్చాను అనుకోండి, ఇదేంటి మళ్ళీ ఇదే స్టార్ట్ చేశారని అనే అవకాశం, ప్రమాదం ఉంది. సో మెయిన్ టార్గెట్ ఆడియన్స్ని ఫస్ట్ ఈ సినిమాలో ఏముంది, వాళ్ళు ఈ సినిమాని అలా ఎగ్జైట్ చేయబోతారనే కంటెంట్ ద్వారా వెళ్దాం అనేది అనుకున్నామండి. ఖచ్చితంగా ప్రమోషన్కి సంబంధించిన 1-2 చిన్న సర్ప్రైజులు ఉన్నాయి. అది న్యూ ఇయర్ రోజు ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంది. న్యూ ఇయర్ రోజు ఒకటి వదులుతాం. ఆ తర్వాత 2-3 ఇంటర్వ్యూస్ ప్లాన్ చేసాం. ట్రైలర్ లాంచ్ ఉంటుంది, ప్రీ రిలీజ్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ రిలీజ్ చేసిన పాటలు అదే చాలామంది అడుగుతున్నా కూడా సినిమా ఆర్గానిక్గా ప్రజల్లో మీసాల పిల్ల అనే పాట కూడా 100 మిలియన్స్ ఆల్మోస్ట్ ఈరోజు ఈవినింగ్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ రేపు మార్నింగ్కి. సో 100 మిలియన్ల పాట బిఫోర్ రిలీజ్ అంటే సినిమా అనేది జనాల్లోకి ఎంతవరకు వెళ్తుంది అనేది మనకు అదే సిగ్నిఫికెన్స్ రిజల్ట్స్ చూపిస్తుంది. అండ్ శశిరేఖ సాంగ్ కూడా ఆల్మోస్ట్ 35 మిలియన్ వెళ్ళింది. అండ్ ఈరోజు రిలీజ్ అవుతున్న సాంగ్ కూడా చాలా బాగుంటుంది. సో పాటలు ఎప్పుడైతే జనరంజకంగా అవటం మొదలెట్టాయో ఆటోమేటిక్గా ప్రేక్షకులు ఆ సినిమా తాలూకు ఇంట్రెస్ట్ పెరిగినట్టే. సో హోప్ మేము అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే ప్రమోషనల్ కంటెంట్స్ కూడా ఎవరు డిసప్పాయింట్ కాకుండా, ఎందుకంటే నాకు కొద్దిగా ప్రెషర్, మీరు అన్నట్టు ప్రెషర్ ఎక్కువైంది. ముందు అవి చేసావు కదా సంక్రాంతి, ఖచ్చితంగా ఎందుకంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్కి రీచ్ అయ్యేలా చేయాలి ఏం చేసినా. సో ఏదో ఒకటి చేసేసి మనం వాళ్ళ దగ్గర ఇది తగ్గింది అని అనిపించుకోకూడదని కొద్దిగా జాగ్రత్తగా చేద్దామనే ఫీలింగ్ తప్ప, దానికంటే ముందు కంటెంట్ని రీచ్ చేద్దాం. రేపు ట్రైలర్ అద్భుతంగా ట్రైలర్ రెడీ చేస్తున్నాం. ట్రైలర్ కూడా రాబోతుంది. అండ్ వాట్ ఈస్ ద ఫిలిం అండ్ చిరంజీవి గారు ఎలా ఉండబోతున్నారు ఈ ఫిలింలో అనే మోస్ట్ ఎగ్జైటింగ్ స్టఫ్ ట్రైలర్ రాబోతుంది. సో హోప్ ఒకదాని తర్వాత ఇక ఈ 10 days కీప్ ఆన్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు అన్నట్టు కనుక అది జరిగితే హ్యాపీ కదండి. సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్. సో మీరు చెప్పిన స్టార్ హీరోస్ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ జోనర్లో అద్భుతాలు చేసి వెళ్ళిన వాళ్ళే.
సో ఇప్పుడు వాళ్ళు ఇంకొక జోనర్లో ఉన్నారు, ఇంకొక స్పేస్లో ఉన్నారు. ఖచ్చితంగా ఎనీ టైం మళ్ళీ ఇలాంటి ఫిల్మ్ వాళ్ళు చేయాలనుకుంటే సో మాలాంటి డైరెక్టర్స్కి ఒక అవకాశం దొరికినట్టే. డెఫినెట్గా లెట్స్ సీ ఏదన్నా జరిగితే బాగుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మీకు తెలిసిన లాజిక్కే, మనకు తెలిసిన లాజిక్కే, సినిమాని జడ్జి చేసేది ఎవరు? ప్రేక్షకులు. సినిమా విజయాన్ని డిసైడ్ చేసేది ఎవరు? ప్రేక్షకులు. సో రివ్యూవర్స్ అనేది వాళ్ళ ఇండివిజువల్ ఒపీనియన్. సో ఇండివిజువల్ ఒపీనియన్స్ ఎప్పుడు మనం ఒక